శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. హిందువులకు ఏకాదశి ఎంతో ప్రాముఖ్యమైంది. ఏకాదశి తిథి ప్రతి ఏడాది 24 సార్లు వస్తుంది. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో మరొకసారి వస్తుంది. అయితే చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న వచ్చింది. ఆ రోజు ఉపవాసం ఉండి ఏకాదశి నియమాలు పాటిస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. చైత్రమాసంలో కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిని వరుదిని ఏకాదశిగా జరుపుకుంటాం. ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే విష్ణు పూజ సమయంలో తులసి దళాలకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే నిర్మలమైన హృదయంతో పూజించే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజున తులసి దళాలకు సంబంధించి కొన్ని పరిహారాలు చేయటం ద్వారా కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూల వాతావరణం ఏర్పడతాయి. అలాగే వరుదిని ఏకాదశిలో పాటించవలసిన నియమాలు. పురాణాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండాలి. వరుదిని ఏకాదశి ఉపవాస దీక్షను పాటిస్తే సహస్ర గోవులను దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. దశమి తిథి రోజున సూర్యాస్తమయానికి ముందు భోజనం చేసి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి విష్ణువును పూజించడం, పండ్లు, పువ్వులు, నీరు, ధూపం, దీపం, నైవేద్యం ఇలా సమర్పించాలి. వరుదిని ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు ఇవి తీసుకోవచ్చు. తృణధాన్యాలు తినకూడదు. వరుదిని ఏకాదశి రోజున పేదలకు కావలసిన వస్తువులను మీ శక్తి మేరకు దానం చేయాలి. రాత్రిపూట జాగరణ కొంతమంది చేస్తారు, కొంతమంది నిద్రపోతారు. విష్ణువును స్తుతిస్తూ కీర్తనలు పాడడం ఎంతో మంచిది. ద్వాదశి తిథి రోజున ఉదయం స్నానం ఆచరించిన తర్వాత బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించడం అనేది చాలా ముఖ్యం. వరుదిని ఏకాదశి రోజున ఉదయం నిద్రలేచి స్నానాదులు ముగించుకొని దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. విష్ణుదేవుడికి ప్రత్యేకంగా ఈరోజు పచ్చని, ఎర్రని పువ్వులు, దవనం, మరువం లాంటి సుగంధ పరిమళమైన వస్తువులు గనక అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు సమర్పిస్తే భక్తి శ్రద్ధలతో చాలా ప్రసన్నత అవుతారు. ఏకాదశి తిథి రోజున అందుబాటులో ఉన్న ఫలాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజున ముఖ్యంగా పెళ్లి కాని వారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళు కొన్ని పరిహారాలు అనగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా చాలా వరకు మంచి ఫలితాలను పొందుతారు. పెళ్ళి కుదరని వాళ్ళకి ఈ ఏకాదశి వ్రతం ఆచరించిన తర్వాత అనగా ఆ రోజు రుక్మిణి కృష్ణుని యొక్క వివాహ విధానం చదివితే, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకోవడం లేదా వ్రత కథలను వినడం, ఇలా విష్ణువుకి సంబంధించిన ఏ ఒక్క అవతారం గురించైనా స్మరణ చేసుకోవడం, ఆలయాలు దర్శించడం, దానాలు చేయడం ఇలాంటివి చేస్తే చాలా చాలా మంచి ప్రభావం అనేది చూపిస్తుంది. సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వరుదిని ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానం చేసి తులసి మొక్కకు నీరు పెట్టాలి. అలాగే ఎవరి ఇంట్లో అన్న తులసి లేనప్పుడు తులసమ్మను ఆ రోజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. తులసమ్మకు నెయ్యి దీపంతో వెలిగించి దీపాన్ని సమర్పించాలి. అలాగే తులసికి సంబంధించిన మంత్రాన్ని కూడా జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే పూర్తవుతాయి. వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన
ఆయనకి నచ్చిన ఎలాంటి నైవేద్యమైనా ఆ నైవేద్యంలో ఒక్క తులసి దళం ఉంచి నివేదించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. వరుదిని ఏకాదశి రోజున చేసే పూజ, పరిహారం, జాగారం, ఉపవాసం కొన్ని వ్యాధుల నుంచి ఉపశమనం లభించడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ఈ వ్రతం చేయడం ద్వారా అడ్డంకులు తొలగిపోతాయి. ధన్యవాదములు.